హై టు ఆల్. గోరుచిక్కుడుకాయ కర్రీ చేసుకుందామండి. గోకరకాయ కళాయిలోని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాక ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న గోకరకాయ ముక్కలు కూడా వేసేసి దానికి కాస్త రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనిచ్చేసేయాలండి. కాస్త పసుపు కూడా వేస్తున్నాను చూడండి. కలిపేసి ఒక 5-7 నిమిషాలు మగ్గబెట్టేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా వేసేసి మూత పెట్టి మగ్గనిచ్చేసేయాలి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత టమాటా కూడా బాగా మగ్గిపోయింది. కొంచెం వాటర్ వేట్ చేసుకొని ఇందులో మీకు ఈ టైంలో కొంచెం ఉప్పు కారం ఏమైనా అడ్జస్ట్ చేసుకుంటే చేసుకోండి. ఇది గ్రేవీ కర్రీ కదా. ఒక 4 స్పూన్లాగా నువ్వులు, 4 ఎండుమిర్చి, ఒక 2 స్పూన్లు ధనియాలు, 4 వెల్లుల్లి రబ్బలు వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకున్న పేస్ట్ అండి ఇది. ఇప్పుడు ఆ పేస్ట్ కూడా కూరలో యాడ్ చేసేసుకుంటున్నాను చూడండి. యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని లాస్ట్లో ఇంగువ మీరు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇంతేనండి, మన కర్రీ రెడీ. ప్లీజ్